మనకి ఏం జరగబోద్దు అనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరికాళ్ళు ఒక 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 ఏమంటుందని దాని కైండ్ ఆఫ్ మజిల్ పవర్ తోటి నెట్టుకొని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ. అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ, వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు వై దే షుడ్ స్టాప్ ఇట్. వాళ్ళకి ఎందుకు కట్టకూడదు అనేది మనం ఎంపవర్ చెయ్యి. పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడకపోతే మటుకు ఇలాంటి వైలేషన్స్ మేము ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత, 20 years తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి, బట్ చెప్తున్నాను, మనిషి ఆశావాది కదా. సో వాళ్ళకు కూడా ఇబ్బంది, అంటే మాకు కూడా భవిష్యత్తులో అందుకే ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మా నిబద్ధత అనుకుంటున్నాం. సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం. మనం అందరం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతోటి. అంటే మనం 92 crores చేసాం సార్. 94 + 96 అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో 2.5 కోట్లు పంచాయతీల వరకు. ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను. పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను 32 కోట్లు. అది దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో 92 కోట్లు 94 కోట్లు లేదు.